హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము గోబీ మంచూరి ఎలా చేయాలో చూద్దామండి. అదేవిధంగా గోబీ మంచూరి ఫ్రైడ్ రైస్ కూడా చూపిస్తాను. ఈరోజు 2 ఐటమ్స్ ఒకే వీడియోలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ ఒకటి గోబీ కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను. దీన్ని మనము ఇలాగా కట్ చేసుకుని హాట్ వాటర్లో ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకొని హాట్ వాటర్ డ్రైన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా. అలాగే నేను ఇక్కడ మ్యారినేషన్ కొరకు రెడీగా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను బేసిన్ శనగపిండి 1 స్పూన్ తీసుకున్నాను. అదేవిధంగా ఆల్ పర్పస్ ఫ్లోర్ 1/3 స్పూన్, కార్న్ ఫ్లోర్ 1/4 స్పూన్, కొద్దిగా పెప్పర్, సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనము మిక్స్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ మనకి పిండిలో వాటర్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ వేస్తున్నాను. మనకి మిక్స్ సరిగ్గా కరెక్ట్గా రావడానికి ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా మనకి ముక్కలకి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కలిపి పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. డీప్ ఫ్రై చేసుకున్నాము. గోబీస్ ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై మనం అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసి పెట్టుకున్నాము. ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి అన్నీ కూడా. ఓకే అండి, ఇక్కడ మంచూరియా రెడీ చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుందాము. 3 to 4 స్పూన్స్ వేస్తున్నాను. ఇందులోకి ఇక్కడ నేను ఆనియన్ వేస్తున్నాను. ఇలాగా కట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ నేను క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇవి కూడా వేస్తున్నాను. బెల్ పెప్పర్, గ్రీన్ పెప్పర్ వేస్తున్నాను. ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో చిల్లీ పౌడర్ వేసుకున్నాము. కొద్దిగా వేసుకున్నామండి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే సాల్ట్ వేసుకున్నాము. ఇక్కడ నేను టొమాటో కట్చప్ వేస్తున్నాను 1 స్పూన్. అదేవిధంగా చిల్లీ సాస్ వేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్. ఇప్పుడు మనము వేసుకున్నామండి. గోబీ అంతా కూడా వేసేసుకున్నాము. వేసుకొని కలుపుకున్నాము. అంతే అండి, గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. మనము స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము
గోబీ మంచూరియా ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. ముందుగా ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 2 ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇలా మనము కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి మనము లైట్గా సాల్ట్ వేసుకున్నాము. ఒక పించ్ వేసుకున్నాము. అలాగే మిర్చి పౌడర్ కొద్దిగా వేసుకుందామండి. ఓకే అండి, మంచూరియన్ స్టార్ట్ చేద్దాము. గోబీ మంచూరియా ఫ్రైడ్ రైస్. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ మీద ఆయిల్ వేసుకున్నాము. 4 స్పూన్స్ వేసాను ఆయిల్. ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. సన్న సన్నగా తరిగి ఒకటి వేసుకున్నాము. గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. 3 to 4 వేసుకోవచ్చండి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఇది ఒక 2 minutes. ఇప్పుడు మనము స్పైసెస్ వేసుకున్నామండి. గరం మసాలా కొద్దిగా 2 to 3 pinches వేసుకోవాలి. ఇక్కడ పసుపు 2 pinches. అలాగే కారం పౌడరు 1/2 spoon, ధనియాల పౌడర్ 1/2 spoon. ఇవన్నీ వేసేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను చిల్లీ సాస్ వేస్తున్నాను. కొద్దిగా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఒక 2 minutes ఫ్రై చేసుకుని ఎగ్ వేసుకున్నాము. ఎగ్ వేస్తున్నానండి. ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఎగ్ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనము రైస్ వేసుకుందాము. ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టుకున్న రైస్. ఇలా పొడి పొడిగా కుక్ చేసి పెట్టుకోవాలి. సో ఈ రైస్ వేస్తున్నాను. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను గోబీ వేస్తున్నాను. ఇప్పుడు గోబీ నేను కొద్దిగా వేస్తున్నాను. మనకి రైస్లోకి కావాల్సిన అంతే అండి. గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. మనకి యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ చాలా బాగుంటుంది. అంతే అండి, గోబీ మంచూరియా రెడీ. గోబీ మంచూరియా ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అండి. చాలా రుచిగా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకి బాగా ఇష్టమవుతుంది. చూసారు కదండి, పర్ఫెక్ట్గా వచ్చిందండి. గోబీ మంచూరియా కూడా చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. చూడండి, చాలా యమ్మీగా వచ్చింది. ట్రై చేసి చూడండి.
Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.